దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు జై భీమ్, జై సంవిధాన్, జై బాపు అని చెప్పని వాళ్ళ చేతిలో అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా ఊరేగుతున్నారు రాహుల్ గాంధీ గారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా అంటున్న మాటలకు భిన్నంగా ఒక అణచివేత, నిరంకుశత్వం, ఒక పోలీస్ స్వామ్యాన్ని ఇవాళ తెలంగాణలో కొనసాగిస్తూ ఉన్నాడు. ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్లుగా ఇవాళ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో బహిరంగంగా, నగ్నంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పు కోర్టు వాళ్ళు ఎత్తి చూపినారు. ఏమాత్రమైనా సిగ్గు, శరం, బాధ్యత, జవాబుదారీతనం గనక ఈ ప్రభుత్వానికి ఉన్నట్టయితే ఒక్క మాట కూడా మారు మాట్లాడకుండా హైకోర్టు తీర్పును అమలు చేసి ఉండాల్సి ఉండే. ఆ హైకోర్టు తీర్పును అమలు చేయకుండా టీజీపీఎస్సీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్, అది రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి ఒక స్వతంత్ర సంస్థ. ఇట్ ఈస్ సపోజ్డ్ టు బి ఫంక్షనింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఇంటర్వెన్షన్. దురదృష్టం ఏంటి అంటే టీజీపీఎస్సీ తప్పులు చేసింది అని చెప్పని అభ్యర్థులు కోర్టుకు వెళ్తే కోర్టు ఆ అభ్యర్థుల యొక్క వాదనలతో ఏకీభవించి 222 పేజీల తీర్పునిచ్చింది. ఈ తీర్పు పైన స్పందించవలసినటువంటి ఒక నైతిక బాధ్యత, చట్టబద్ధమైనటువంటి ఒక బాధ్యత కేవలం టీజీపీఎస్సీకి మాత్రమే ఉంటుంది. ఇవాళ తగుదునమ్మా అని చెప్పని సందట్లో సడేమియా లెక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖరీదైన పోలీస్ స్టేషన్ లాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా వచ్చిన హైకోర్టు తీర్పును టీజీపీఎస్సీ చైర్మన్ కూర్చోబెట్టుకొని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ చేస్తూ ఉన్నాడు. ఇన్ వాట్ కెపాసిటీ అంటే ఎవడు సమాధానం చెప్పాడు. ఒకవేళ దానిపైన రివ్యూ చేసి అది అప్పీల్ చేయాలన్నా లేకపోతే అమలు చేయాలనున్నా కానీ ప్రప్రథమ బాధ్యత, అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ టీజీపీఎస్సీది. కానీ వాళ్ళ టీజీపీఎస్సీకి ఆయన ఏదో డిఫాక్టో చైర్మన్ అయినట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ బుల్డోజ్ చేస్తూ మేము ఛాలెంజ్ చేస్తాం, లేకపోతే పార్టీ ఎంపీలతో, పార్టీ మంత్రులతో, పార్టీ ఎమ్మెల్యేలతో ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టేసి బీఆర్ఎస్ పార్టీ పైన, ముఖ్యంగా మా కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ గారి పైన దాడి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎంత దాష్టికం అంటే హైకోర్టు తీర్పు వచ్చి ఇన్ని రోజులైంది, ఒక్కడంటే ఒకడు అయ్యో తప్పు జరిగింది కదా అని చెప్పని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంతవరకు కూడా ఒక్క బాధ్యతాయుతంగా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలే. మాది పారదర్శకమైన పాలన అన్నారు. మేము ఒక మంచి చైర్మన్ను మొదట్లోనేమో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టినామన్నారు, తర్వాతనేమో బూరా వెంకటేశం గారు అని చెప్పని ఆయన ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినామని అన్నారు. ఇద్దరు కూడా తప్పుల్లో కూరుకుపోయినరు అని హైకోర్టు తీర్పు చెప్పింది. చెప్పిన తర్వాత తేలుగుట్టిన దొంగల లెక్క నెయిదర్ ద చైర్మన్ స్పీక్స్ నార్ ద గవర్నమెంట్ ఫంక్షనరీస్ వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం అయితే ఉండాలి, అయ్యో మరి తప్పు జరిగినట్టుంది కదా మరి సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉండాలని కూడా ఒక్కడు కూడా మాట్లాడతలేడు. సందట్లో సడేమియాల లెక్క వార్తల్లో చూసినాం, అక్కడెక్కడ వార్తలు చూసినాం, కోట్ల రూపాయలు పెట్టి దాని ఏదో వ్యాపారాలు చేసిండ్రు, లావాదేవీలు జరిగినాయి, పెద్ద స్కామ్, అది వ్యాపం మాదిరిగా పెద్ద స్కామ్ అని చెప్పని చాలా చోట్ల వార్తలు చూసినాం. అది నిజమే అనేటువంటి ఒక రీతిలో ఇవాళ తేలుగుట్టిన దొంగల లెక్క నా ప్రభుత్వం మాట్లాడతలేదు. మాట్లాడితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, టీజీపీసీ చైర్మన్ మాట్లాడతలేడు. ఇది మా బాధ్యత అవుతుంది. వెన్ సచ్ ఎ హిస్టారికల్ జడ్జ్మెంట్ కమ్స్, అంత పెద్ద భారతదేశంలో బహుశా ఒక మెయిన్స్ పరీక్షను ఈ తీరుగా రద్దు చేసి మీరు మళ్ళీ రీకండక్ట్ అన్నా చేయండి, రీవాల్యుయేట్ చేయండి అని చెప్పని దేశంలో ఇంతవరకు ఏ కోర్టులు కానీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఈ రకమైన ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు లేవు. సిగ్గు ఎగ్గు ఉంటే టీజీపీఎస్సీకి చెంప బలగొట్టినట్టు తీర్పు.
ముఖ్యమంత్రి గారికి చెంప బలగొట్టినట్టు తీర్పు. గతంలో టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి ఒక చిన్న చితకా తప్పులను సైతం భూతద్దం పెట్టి చూపెట్టి కేసీఆర్ గారి పైన దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి ఇవాళ తేలుగుట్టిన దొంగలకి ఎందుకు మాట్లాడతలేడు? కాంప్లిసిటా మీరేమైనా? జరిగిన తప్పుల్లో మీ పాత్ర ఏమైనా ఉందా? తగుదనమ్మా అని చెప్పని వాళ్ళ కేటీఆర్ గారి పైన వాళ్ళ దాడి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. దొంగలకు సద్దులు మోస్తారు అని చెప్పిన సామెత ఉంటుంది మన దగ్గర. ఈ ప్రభుత్వం ఇవాళ టీజీపీఎస్సీలో జరిగినటువంటి ఒక తప్పులకు, ఆ తప్పులు చేసినటువంటి ఒక సదరు దొంగలకు హైకోర్టు తీర్పు ప్రకారంగా సద్దులు ఏమైనా మోస్తున్నారా? ఎందుకు ఈ ప్రభుత్వం మాట్లాడతలేదు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఏమనంటే మేము ఎస్ఎల్పీకి చేస్తాం సుప్రీంకోర్టులో, లేకపోతే హైకోర్టులో మేము అపీల్కి పోతాం, రిట్ అపీల్కి పోతాం. మీరేమో పెద్ద పెద్ద ఖరీదైన లాయర్లను పట్టుకురావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా రకరకాల రీతుల్లో మీరు కేసులు వేస్తే వేయచ్చు. కోర్టుకు రావాల్సింది ఎవరు రేవంత్ రెడ్డి గారు? కోర్టుకు రావాల్సింది ఎవరు చైర్మన్ గారు, టీజీపీఎస్సీ చైర్మన్ బూర వెంకటేశం గారు? రావాల్సింది అమాయకమైనటువంటి ఒక విద్యార్థులు. న్యాయం కోసం ఇప్పటికే వాళ్ళు హైకోర్టు చుట్టూ తిరిగితే వాళ్ళకి అద్భుతమైన ఒక జడ్జిమెంట్. నేను మీడియా మిత్రులకు మరొకసారి మీకు చేతులు ఎత్తి నమస్కారం చేసిన, లాస్ట్ టైం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అప్పీల్ చేసిన, దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పొలిటికల్ ఇష్యూ. ప్లీజ్, రాజకీయంగా ఎల్లి మీద మళ్ళీబడే ఎల్లిబడే అనగానే ఇంతలా తాటిపికాయ అక్షరాలు పెట్టి, ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి, స్క్రోలింగ్లు పెట్టి చూపెడతారు, దండం. కానీ దానికంటే పెద్ద స్కామ్ అన్నా ఇది. ప్లీజ్, నేను మీకు లాస్ట్ టైం కూడా అప్పీల్ చేసిన, నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి మేధావులు, అధ్యాపకులు, జర్నలిస్టులు దయచేసి ఆ జడ్జిమెంట్ కాపీని చదవండి. మచ్చుకు నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. 369 పారాగ్రాఫ్ ఆఫ్ ది జడ్జిమెంట్, 222 పేజ్ జడ్జిమెంట్. ఏమంటాడు చూడండి. This court feels that the commission, while conducting the Group 1 mains examination, had not maintained transparency, integrity, acted in biased manner and deviated their own roles. ఇది జాలదా సార్? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ టీజీపీఎస్సీకి కానీ జాలదా చెప్పరి? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఇది గొడ్డును కొట్టినట్టే కొట్టింది కోర్టు. ఇది మాట కావచ్చు కానీ గొడ్డును కొట్టినట్టే కొట్టింది. బికాజ్ దేవర్ ఇమ్యూన్. 100 రిప్రజెంటేషన్లు వేసిండు కోర్టుకు పోయే ముందు. మాకు హాల్ టికెట్ల విషయంలో తప్పు జరిగింది, ఎవాల్యుయేషన్ విషయంలో తప్పు జరిగింది, సెంట్రల్ అలాట్మెంట్ విషయంలో తప్పులు జరిగినాయి అని చెప్పని ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా పట్టించుకోకపోతే వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు గొడ్డును కొట్టేటువంటి ఒక రీతిలో కొట్టినట్లుగా ఈ తీర్పు ఇచ్చింది. మొహం బలగొట్టే తీర్పు ఇది. రెండోది చెప్తుంది, డ్యూ టు ద కమిషన్స్ నెగ్లిజెన్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ, the affected individuals are the unemployed youth of Telangana state. The candidates have spent substantial amount of coaching classes, studying 10 to 12 hours a day, and some candidates have resigned their jobs for the sake of preparation for this job. The commission failed in both procedural aspects and evaluation method, which is impermissible అని చెప్పి రాస్తాడు 370 పేరాలో. 371 పేరాలో ఏం రాస్తాడంటే, although there have been 2 instances of cancellation of Group 1 examination, the commission has not learnt from its previous experience అని చెప్పని. గతంలో 2 సార్లు తప్పులు జరిగితే కూడా ఈ కమిషన్కు బుద్ధి రాలే, దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టున్నది అనుకుంటేనే దున్నపోతు మీద నీళ్లు పడ్డదన్నట్టుగా రాజు చెప్పినాడు. ఇంత మంచి తీర్పు వచ్చిన తర్వాత బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ప్రభుత్వం అనేటువంటి అశాశ్వతం, కానీ ప్రజల జీవితం కానీ విద్యార్థుల యొక్క నిరుద్యోగుల జీవితాలు, వాళ్ళ తరతరాలు బాగుపడేట ఉద్యోగాల విషయాల్లో, నియామకాల విషయాల్లో అన్యాయం జరిగినప్పుడు ఇంత పెద్ద తీర్పు వచ్చిన తర్వాత మాట మాట్లాడకుండా యూ షుడ్ గో అండ్ దెన్ ఇంప్లిమెంట్ ద జడ్జ్మెంట్. అది చేయకుండా ఇవాళ అపీల్కి పోతాం, ఎస్ఎల్పీకి పోతాం, పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొస్తాం, మోసం చేస్తాం, మసిమూసి మారేడుకాయలు చేస్తాం అని చెప్పని ఇవాళ మాట్లాడుతున్నారు. మరి మా బాధ్యత ఏంది చెప్పండి? మా విద్యార్థి నాయకుల బాధ్యత ఏంది? తప్పనిసరిగా హైకోర్టు తీర్పును అమలు చేయమని అడగాలన్నా అడగొద్దా చెప్పరు మీరు? ఇంత పెద్ద ఎత్తున లాగి చెంపకాయ కొట్టినట్టుగా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇటరేషన్స్ పెద్ద పెద్ద అడ్వకేట్లను పట్టుకొచ్చినది ప్రభుత్వం. యువతల సైడ్ మంచి అడ్వకేట్లు, అవతల సైడ్ మంచి అడ్వకేట్లు, అందరూ ఆర్గ్యూ చేసిండ్రు, జడ్జి గారు విన్నారు, ఈ జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇంత అద్భుతమైన జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా కుట్రపూరితంగా, కుతంత్రపూరితంగా ఇవాళ వ్యవహరిస్తుంటే బాధ్యత కలిగిన విద్యార్థి సంఘంగా భారత రాష్ట్ర స్టూడెంట్ వింగ్ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేసింది. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా.
ఈ దేశంలో ఇంతమంది మా అన్న చెప్పినట్టుగా, వినయ్ అన్న చెప్పినట్టుగా, ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన అంటున్నారు, ఎమర్జెన్సీ పాలన పట్టుకొచ్చినారు. ఎమర్జెన్సీ ఉందా చెప్పండి? మీరంతా ఉస్మానియాలో చదువుకున్నాళ్ళే, జర్నలిస్టులు ఇక్కడ ఉన్న మీరు కానీ, లేకపోతే ఈ కార్యక్రమం చూసేట్టుగా చాలామంది. ఇట్లనే గనక ఒకవేళ రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరే గనక ఆ రోజు తెలంగాణ ఉద్యమ కాలంలో రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుసరించినట్టయితే ఉస్మానియా డిస్ట్రిక్ట్ కాడ టెంట్ వేసుకునే వాళ్ళం కాదు. వీళ్ళంతా ఒకళ్ళు 50 రోజులు జైళ్ళలో ఉన్నారు ఉద్యమ కాలంలో. టెంట్లు వేసుకొని ఆర్ట్స్ కాలేజ్ కాడ ధర్నాలు చేసినటువంటి వాళ్ళే. ఇవాళ దురదృష్టం ఏంటంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్, కడారి స్వామి యాదవ్, ఇంకా చాలామంది విద్యార్థి నాయకులు వాళ్ళు ఏం చేసిండ్రు, దాదాపు ఒక 15 విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళు దే వాంటెడ్ టు డెమోక్రటిక్గా కూర్చొని ఆ జడ్జిమెంట్ కాపీ, యూనివర్సిటీ కదా, మేధావులు కదా, చదువుకొని ఆ జడ్జిమెంట్ కాపీ చదువుకొని కొంత విద్యార్థులను చైతన్యపరిచి ప్రభుత్వం పైన ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక ఒత్తిడి కలగజేయాలని చెప్పని మేము సమాలోచన చేస్తామంటే మొన్న ఆర్ట్స్ కాలేజ్కి పోకముందే ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసేసి ఈ పోలీస్ స్టేషన్లో కొంతమందిని, ఆ పోలీస్ స్టేషన్లో కొంతమంది పెట్టిండ్రు. ఇది ప్రజాస్వామ్య పాలన అవుతుందా? ఇస్ దిస్ డెమోక్రసీ? ఏం రేవంత్ రెడ్డి ఏమన్నా గుర్తుదారా ఏమైనా తెలంగాణకు? భారత రాజ్యాంగం అమలు కాదా ఈడ? ఇది ఎక్కడ నిరంకుశత్వం? ఇది వాట్ నాన్ సెన్స్ హ్యాపెనింగ్? ఇట్లనే చేస్తామని చెప్పని అధికారంలోకి వచ్చిందా మీరు చెప్పండి. మేము చేసే తప్పు అయితే మమ్మల్ని ముక్కు నెలకు రాసి వెళ్ళిపోతాం మేము. ఈజ్ ఇట్ నాట్ అవర్ డెమోక్రాటిక్ రైట్ టు డిమాండ్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ కోర్ట్ జడ్జిమెంట్? అరే జడ్జిమెంట్ అమలు చేయమని అడగకూడదు అని అంటే ఇది ఎక్కడ రాజ్యం రాబా? ఇది నువ్వు హిట్లర్ వారా రేవంత్ రెడ్డి? నువ్వు ముస్సోలినివా? ఏం రాజ్యమా ఇది? మన్నట్లా చేసిండ్రు. సరే మీరు ఆర్ట్స్ కాలేజ్ బయట కూర్చొని మాట్లాడొద్దు కదా అని చెప్పనంటే ఇవాళ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇదే కడారి స్వామి, తుంగబాలు, పాపం వీళ్ళంతా విద్యార్థులు, గ్రూప్ 1 విద్యార్థుల కోసం అని చెప్పని అన్నయ్య చూడ్రిగా, దిస్ వాజ్ ద పర్మిషన్ లెటర్ అన్న. ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రం. గమ్మతేం చేసిండ్రు, తెలివి చేసిండ్రు. నిన్న ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశాన్ని నిర్వహించాలా, రౌండ్ టేబుల్ లెక్క నిర్వహించాలా అని చెప్పని ముందు అనుకున్నారు వీళ్ళు. అదే టైంకు కాంగ్రెస్ పార్టీ ఒక పార్లమెంటు సభ్యుడు ఇంక కొంతమంది అంతా కుట్రబన్ని ఏదో కౌంటర్ కథ అనేది పెట్టిండ్రాడ. మేము అనుకున్నాం, వీ డోంట్ వాంట్ హ్యావ్ కన్ఫ్రంటేషన్స్, వీ వాంట్ హ్యావ్ ఎ డెమోక్రాటిక్ డైలాగ్, కన్సల్టేషన్స్. ఇది ప్రజలు చర్చ జరగాల, ప్రజాస్వామ్యబద్ధంగా హైకోర్టు తీర్పును అమలు చేయించేట్టుగా ఒత్తిడి జరగాల. మేమన్నా ఇక్కడ వద్దువా మరి మనం లెటర్స్ షిఫ్ట్, వాళ్ళు కుట్ర చేస్తున్నారు, పంచాయతీ కాలం చూస్తున్నారు, వాళ్ళు గొడవలు జరగాలని చూస్తున్నారు, చిల్లర పంచాయతీ పెట్టు, చాట్ల తాడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. ఇలా మనం ఆ పంచాయతీలో పడొద్దు, మనం లెటర్స్ ఆల్టర్నేట్లీ షిఫ్ట్ అని చెప్పని అప్పటికప్పుడు ఇగో పాపం గెల్లు శ్రీనివాస్ యాదవ్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పర్మిషన్ తీసుకున్నానా, అప్లై చేసిండ్రు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇది లెటర్ అనా. ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏం జరిగిందో ఒక్కసారిగా వీడియోలో చూడండి మీరుగా. ఇక్కడ చూడండి అన్న, ఇగో మేము మీడియాని ఎందుకు మీరు జడ్జిలు కావాలని చెప్పని మా బాధ అంతా. మీరు జడ్జిలు కావాలి. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ కోర్టులో, రాజ్యాంగ కోర్టులో తప్పని చెప్పిండ్రు, ప్రజా కోర్టులో మీరు చెప్పండి మేమైనా తప్పు చేస్తున్నామా చెప్పండి. ఇది హైకోర్టు తీర్పు అమలు చేయమని అడిగితే గొడ్లను బాదినట్టు బాధతా ఉన్నారు. చూడండి, కడారి స్వామి యాదవ్ గొంతు బట్టి పిసుకుతున్నారు, చచ్చిపోతాడు ఏమన్నట్టు పిసికే ప్రయత్నం, గట్టోడు కాబట్టి జర తట్టుకున్నాడు. మొత్తం కడారి స్వామి, తుంగ బాలు, తర్వాత బొల్లు నాగరాజు, నల్గొండ అంజీ, శ్రీను నాయక్, అవినాష్, సాయి, నాగారం ప్రశాంత్, శ్రీకాంత్, కట్టా శ్రీను, వీళ్ళంతా ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో, ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో దశరథ్,
గెల్లు ఇంకా చాలామంది హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఏం రాజ్యం ఇది? ఇది ఎమర్జెన్సీ రాజ్యం కాదా? ఇగో రాష్ట్రంలో 6 గ్యారంటీలు అని చెప్పని అధికారంలోకి వస్తూ మేము 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం తీసుకొస్తాము, ఇంతకుముందు అంత దొరల పాలన, మేము డెమోక్రసీ పట్టుకొస్తామని చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి ముస్సోలిని హిట్లర్ పాలన పట్టుకొచ్చినాడు. ఇవాళ 7వ గ్యారంటీగా పోలీస్ అణచివేతను పట్టుకొచ్చినారు. ఇవాళ అక్రమ అరెస్టులు పట్టుకొచ్చినారు. ఇవాళ ప్రజాస్వామిక గొంతులను అణచివేతకు పట్టుకొచ్చినారు 7వ గ్యారంటీగా. ఇవాళ ఇది ఎట్లా న్యాయం అవుతుంది మీరన్నా చెప్పండి. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, మీడియా పెద్దలను, మీరు జడ్జిలుగా మారి మీరేం తీర్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ టీవీలలో పేపర్లలో రేవంత్ రెడ్డి చెవులలో పడేటట్టుగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక టీజీపీఎస్సీ చైర్మన్కు, తర్వాత వాళ్ళ కొమ్ము కాసేటువంటి ఒక కొంతమంది పాలక పక్షానికి సంబంధించిన వాళ్ళ దుమ్ము దులిపేటట్టుగా దయచేసి కవర్ చేసి చెప్పండి. దిస్ ఇస్ అట్రాసిటీ, అబ్యూజ్ ఆఫ్ అథారిటీ. అధికారం చేతిలో ఉంటే ప్రజాపాలన అంటే, పారదర్శక పాలన అంటే కోట్ల రూపాయలు పెట్టి ఉద్యోగాలు అమ్ముకుంటారా మీరు? ఇలా ప్రెస్ మీట్లు పెట్టించినట్టున్నారు. 563 ఉద్యోగాలు, 563 ఉద్యోగాలు అమ్ముకున్నారని మేము అంటలేము. ఎన్ని అమ్ముకున్నారో ఎవరికి తెలియదు. ఆల్ వీఆర్ సేయింగ్ ఇది విచారణ జరపండి అంటున్నాం. విచారణ జరపండి, అభియోగం వచ్చింది కదా, కోర్టు ఇంత పెద్ద మాట చెప్పింది కదా, విచారణ జరపాలనా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నా ప్లాట్ల కొనుక్కున్నట్టు ఇదేమన్నా? ప్రజలకు సంబంధించిన ఉద్యోగాలు, వాళ్ళంతా ఆర్డీఓలు, డిఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, పెద్ద ఉద్యోగాల్లో కూర్చునే వాళ్ళు. ఆ పోస్టులకు వెళ్ళి నిజంగానే అమ్ముడుపోయినట్టయితే సిగ్గు. ద షేమ్ ఆన్ డెమోక్రసీ, సేమ్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్. కాబట్టి విచారణ జరపాలని చెప్పినాం. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పిలవాలా అని చెప్పినాం. హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయండి, పేద పిల్లలను మళ్ళా కోర్టుల చుట్టూ తిప్పొద్దు అని చెప్పినాం. అది నేరమైనట్టుగా ఇవాళ వాళ్లను కొట్టిన తీరు, అరెస్ట్ చేసిన తీరు చూస్తే ఇది ఇక చూడ్రిగా, ఈ పిల్లగాడు ఏం తప్పు చేసిండు? ఇక చూడ్రి ఏం తప్పిది, ఇక చూడ్రి ఏం తప్పిది. గొడ్డును గుంజుకపోతా అన్నారు. అదేదో గొర్రెపిల్ల అన్నట్టు. గొర్రెపిల్లని కూడా ఇట్లా గుంజుకపోవట్లేదు ఇవాళ రేపు. గొంతు మేం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది రౌడీ పాలన, ఇది రౌడీ పాలన. దిస్ ఇస్ నాట్ డెమోక్రాటిక్ గవర్నమెంట్. ఈ రౌడీ పాలనను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఒక పక్కన మీరు పరీక్ష నిర్వహించరాదు, పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పని వాళ్ళ పెద్ద ఎత్తున అభియోగాలు బహిర్గతం అవుతున్న తరుణంలో సిగ్గుంటే జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జరగాల. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో నా బీజేపీ మాట్లాడు, మిగతా ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడిన విద్యార్థులపైన ఈ రకంగా కేసులు వేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ హైకోర్టు తీర్పు తప్ప రేవంత్ రెడ్డి అంటున్నాడా చెప్పండి. లేదు ప్రభుత్వం అనేది తప్ప, టీజీపీఎస్సీ తప్ప. ఎందుకు దొంగలకు సర్ది మోస్తా ఉండు రేవంత్ రెడ్డి? యువర్ చీఫ్ మినిస్టర్, యూ హ్యావ్ నో లింక్ టు ది ఫంక్షనింగ్ ఆఫ్ టీజీపీఎస్సీ. ఇది ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. ఆయనకు మీ టీజీపీఎస్సీకి నీకేం సంబంధం? నువ్వెందుకు వాళ్ళకి సర్ది మోస్తున్నావు అంటే నీ యొక్క ప్రోద్బలంతో ఏమైనా ఈ తప్పులు జరిగినాయా రేవంత్ రెడ్డి గారు? లెట్ ట్రూత్ కమ్ అవుట్, సత్యం రానియండి. ఇది ఇంత దుర్మార్గంగా ఈరోజు వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మేము వదిలిపెట్టే ముచ్చటే లేదు. మీరు మీడియా వాళ్ళు కొంత అండగా ఉండండి. ఇది నీది నాది, ఈ పార్టీ ఆ పార్టీ పంచాయతీ కాదు, భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటిది. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా పరీక్ష కండక్ట్ చేయడం. ఇన్ఎఫిషియెంట్ ఫెలోస్. సంపద సృష్టించలేదు, నన్ను ఓసుకున్న రూపాయలు అదంటే కూడా పట్టించుకోలేదు. కానీ పోస్టులు అమ్ముకుంటాము, పరీక్షలు సరిగ్గా నిర్వహించము, యూపీపీఎస్సీ పద్ధతిలో కాకుండా మా ఇష్టం వచ్చినట్టు పరీక్షలు నిర్వహిస్తాము. ఇది మీరు ఎక్స్పోజ్ చేయాలని చెప్పి నేను దండం పెట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అండ్ పోలీసులు బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలా. ఎంతమందిని అరెస్ట్ చేస్తావు? మేము కాకతీయ యూనివర్సిటీలో పెడతాం. మా వినయ్ అన్న రేపు కాకతీయ యూనివర్సిటీలో పెడతాడు. మా శ్రీనివాస్ గౌడ్ గారు పాలమూరు యూనివర్సిటీలో పెడతారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీలలో పెడతాం. ఆపుతావాను? అన్ని డిగ్రీ కాలేజీలో పెడతాం, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో పెడతాం. తెలంగాణ వ్యాప్తంగా చర్చ పెడతాం దీని మీద. ఎన్నని ఆపుతావు? చర్చను ఎట్లా ఆపుతావు? చర్చను ఆపాలనుకునేటోడు ప్రజాస్వామ్యవాది కాదు, వాడు నిరంకుశవాది, తీవ్రవాది. ఇట్స్ అన్ అట్రాసిటీ ఆన్ ద కాన్స్టిట్యూషన్. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తప్పనిసరిగా ఇంకా బలంగా కొట్లాడతాం. దీనిపైన సిగ్గు ఎగ్గు ఉంటే రేవంత్ రెడ్డి గారు చర్చకు రావాలని కోరుతా ఉన్నాను.
థ్యాంక్ యూ. కావచ్చు అన్న పాపం, నేను ఐ డోంట్ డిస్కార్డ్ వాట్ దే సెడ్. నేను 563 పోస్టులు నింపినారు, అయ్యాల 563 మంది కూర్చోలే కదా అక్కడ వచ్చి. వచ్చిన వాళ్ళ దగ్గర నిజంగా డబ్బులు లేకపోవచ్చేమో, ఐ ఆల్సో ఎంపథైజ్ విత్ దెమ్. డబ్బులు లేకపోవచ్చేమో, ఉన్నాయని నేను అంటున్నా. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని నేను అంటున్నా. మొత్తానికి తప్పులు జరిగినాయని ఎవరు చెప్తా ఉన్నారండి? ఇది కేసీఆర్ గారో కేటీఆర్ గారో మా వినయాన్నో చెప్పట్లే. సాక్షాత్తు హైకోర్టు ఉన్నత న్యాయస్థానం చెప్పింది, ధర్మాసనం చెప్పింది తప్పు జరిగిందని. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది కదా. 2 హాల్ టికెట్స్ ఇవ్వడం తప్పు, నీ రూల్స్లో లేదు. యూపీఎస్సీ లాంటి పరీక్ష దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సింగిల్ హాల్ టికెట్తో ఎగ్జామ్ నడిపిస్తుంది. నువ్వెందుకు 2 హాల్ టికెట్లు ఇచ్చినావు? 2వ హాల్ టికెట్ మొదటి హాల్ టికెట్ ఓడికే ఇచ్చినావు అని గ్యారంటీ ఏంది? ఇట్ షుడ్ బి ఎంక్వైర్డ్ ఇన్ టు. మొత్తం ఇంగ్లీష్ వాడికే 88% సీట్ ఎట్లా మెరిట్ లిస్ట్లో వస్తుంది, తెలుగు వాడికి ఎందుకు రాదు? 8% ఎట్లా వస్తాయి? రూల్స్ ప్రకారంగా ఎవాల్యుయేటర్స్ షుడ్ నాట్ బి ఫ్రమ్ దట్ లాట్ ఆఫ్ రిటైర్డ్ నుండి పెట్టకూడదు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో పనిచేసేవాడిని నువ్వు ఎవాల్యుయేటర్స్గా పెట్టకూడదు, రూల్ ఇది. మరి ఆ రూల్ను ఎవరు తాత సొమ్మని చెప్పని మీరు ఇష్టం వచ్చినట్టుగా రూల్ను మీరు తుంగలో దొక్కే ప్రయత్నం చేసినారు? హౌ కమ్ ప్రైవేట్ ఫెలోస్ హావ్ బికమ్ ఎవాల్యుయేటర్స్? మొత్తం గూఫ్. అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నా, యూఆర్ ఆల్ హైలీ క్వాలిఫైడ్, లెర్నడ్, ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్. మీరు 222 అనగానే భయపడి ఇంతలా పుస్తకం ఆడదాలనుకోకరా. లాస్ట్ 20 పేజీలు చదువు చాలు. మీరే రేపు పొద్దుగాల చెప్పులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారా టీజీపీఎస్ దగ్గర పోయి? ఏమరా నాయన తమాషా చేస్తున్నారా? మీరు పబ్లిక్ జీవితాలతో ఆటాడతారా విద్యార్థుల జీవితాలతో అని? ఆ అశోక్ నగర్లో చదువుకునే పిల్లలు, పాపం పేద పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ హాస్టల్లో తల్లిల పుస్తమెట్టలు అమ్మి ఫీజులు కట్టి అక్కడ కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్నారు. థ్యాంక్ యూ.